జిల్లా తెలుగుదేశం పార్టీకి మీడియా సోదరులందరికీ, అలాగే మా కాకినాడ ఎమ్మెల్యే గారైన కొండబాబు గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా యువత డెవలప్మెంట్ కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తడం జరిగింది ఉగాది సందర్భంగా. దాని గురించి ప్రస్తావించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు తెలిసిందే, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఎలక్షన్కి ముందు పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీ యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తడం జరిగింది. దాని ప్రకారంగా మీరు చూసిన గత 20 నెలల్లోని 30,000 గవర్నమెంట్ జాబ్లు అయితే, అలాగే వాటితో పాటు ప్రైవేట్ జాబులు కూడా ఇస్తూ జరిగింది. టోటల్ మొత్తం అన్నీ కలిపి 6,28,000 ఉద్యోగాలు కల్పిస్తూ జరిగింది గత 20 నెలల్లో. అందులో భాగంగా గవర్నమెంట్ నుంచి అయితే 30,000 జాబులు కల్పిస్తూ జరిగింది. అదే కాకుండా ఎంఎస్ఎంఈల ద్వారాని, అలాగే జాబ్ ఫెయిర్ల ద్వారాని పరిశ్రమ రంగాల్లో 95,000 మంది జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్లో 64,000 మంది జాయిన్ అవ్వడం జరిగింది. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,000 మంది జాయిన్ అవ్వడం జరిగింది. పర్యాటక రంగంలో 5,000 మందిని ఈ జాబులు కల్పిస్తూ జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా జాబ్లు నిన్న ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్లో భాగంగా 10,060 జాబులు కల్పించడానికి ప్లాన్ రిలీజ్ చేశారు. ఇది ఏప్రిల్ నుంచి మొదలయ్యి రేపు వచ్చి అక్టోబర్ లోపల ప్రతిదీ నోటిఫికేషన్స్ వస్తాయి. అందులో శాంపుల్ చెప్పాలంటే మన పరిపాలన అంతా అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని చోట్ల సరిపడిగా డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు కానీ అది లేకపోతే, అంతా అధికారులు లేకపోతే పరిపాలన ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి గ్రూప్ 1, గ్రూప్ 2 నుంచి 600 ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఏఈ, అలాగే ఎడ్యుకేషను, పోలీసుకి వచ్చినప్పటికీ 1000 మంది పోలీసులకి రిక్రూట్మెంట్ ఉంటుంది. అలాగే జూనియర్ కాలేజీ లెక్చరర్స్ 3,000 మందికి కూడా నోటిఫికేషన్ రాబోతుంది. అంతేకాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 400 మందికి రాబోతుంది. అలాగే యూనివర్సిటీలు కూడా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది.